అయితే ఈరోజు నా అంశం దేవుడే నా దిక్కు అనే ప్రసంగం కదా. దేవుడే నా దిక్కు, ఇది ఎక్కడుంది ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో అంటే, నీవే మాకు దిక్కు అని ఒక రాజు ప్రార్థన చేస్తాడు. ఆయన పేరేంటి? యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తాడు. శత్రుభీతి చేత భయపడి మరి దేవుని యొద్ద విచారణ చేసి ఉపవాస ప్రార్థన తన దేశంలో చాటించి ప్రజలందరినీ దేవుని సన్నిధికి చేర్చి అంగలార్చి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని నమ్మకత్వాన్ని గుర్తు చేసుకొని తప్పకుండా ఈ రాజులు ఇంతమంది నాకు అడిగితే ఇక్కడ 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో ఉంది. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు రాజు మీదికి వచ్చినారు. చిన్న రాజు, పెద్ద యుద్ధం, గొప్ప రాజులు వచ్చేస్తున్నారు మీది. దాదాపు 5-6 గొప్ప రాజులంట, వాళ్ళకు గొప్ప సైన్యాలు ఉన్నాయంట. మరి వాళ్ళు ఎందుకు ఈ చిన్న రాజు మీద గురిపెట్టి వచ్చినారో, దండెత్తి వస్తున్నారని తెలిపినారో తెలియదు. కానీ మొత్తానికి యెహోషాపాతు రాజు గడగడ వణికిపోయినాడు. చిత్తుగా ఓడిపోతామని భయం వచ్చింది. భయము సంభవించు వేళ మనము ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకు భయం వచ్చినప్పుడు దేవుడే నీకు దిక్కు, మరొక దిక్కు లేదు. యెహోషాపాతు రాజు ఇలాగూ మరి దేవుని యొద్ద విచారించుటకు తన మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవల్లని చాటింపగా, ఉపవాస దినం గురించి చాటించడం పాత నిబంధనలో కూడా ఉంది. క్రొత్త నిబంధనలో కొందరు ఉపవాసాన్ని వారు ప్రోత్సహించరు, వారు బాగుపడరు, బాగుపడాలని ఆశించిన వారిని కూడా బాగుపడనియ్యడు. అలాంటి కాపర్లు కూడా ఉన్నారు. ఏంటి ఉపవాసం అని అంటారు. కానీ మీరు మాట వినకండి. యు ట్రస్ట్ ద స్క్రిప్చర్స్. దేవుడు నీతో ఏమంటున్నాడో అది నమ్ము. యేసుప్రభువే స్వయంగా ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ప్రభువే అంటున్నాడు మార్క్ 9:29, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం అన్నాడు. ప్రభు కంటే గొప్పవారా వీరు? ఉపవాసం యొక్క శక్తి తీపి నాకు తెలుసు. ఉపవాసం ప్రార్థన ద్వారా ఇంత దూరం వచ్చినాను. ఉపవాసం అంటే మీ శరీరాలు నలగొట్టడానికి కాదు నేను మాట్లాడేది. కొద్దిగా మేక్ యువర్ సెల్ఫ్ లైట్ అండ్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ హిమ్. మరి ఆయనకు తెలియజేయాలి కదా. మరి ఈ యెహోషాపాతు రాజు చాలా మంచి పని చేసినాడు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు టేక్ ఇట్ టు ద లార్డ్. నీకు ఏదైనా భయము, భీతి, సమస్య, నీవు దాన్ని ఛేదించలేవు, సాధించలేవు అంటే వెంటనే నీవు ఉపవాసంకు ఉపక్రమించుకొని కొన్ని దినాలు నేను దేవుని సన్నిధిలో కనిపెడతాను అని నువ్వు ప్రార్థన చేసి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు తప్పకుండా నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. చాలా పర్యాయములు పరిశుద్ధ గ్రంథములో ఉంది. మరి ఉపవాసము అంటే దేవునితో సహవాసం. దేవునితో నువ్వు వసిస్తున్నావు. పని పాటలు పక్కన పెట్టి తిండి మీద ఉన్న ధ్యాస తొలగించి దేవునికి ఒక సమయం కేటాయించి నీవు దేవుని సన్నిధిలో నీకు దేవునికి మధ్యలో ఏదైనా పాపం ఉన్నదా, నువ్వు దేవుని ఆజ్ఞలు మీరుతున్నావా, లేక ఈ లోక నటనలో కొట్టుకొని పోతున్నావా, కొద్దిగా నీవు వాక్యం అనే అద్దంలో పరీక్షించుకొని ప్రభువును పశ్చాత్తాపమైన హృదయంతో క్షమాపణ అడిగి ఆయన దట్టు తిరిగితే ఆయనకి ఎంత సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధి నిండుగా అనుభవిస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు అలక్ష్యము చేయడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు తన కృపను ఇస్తాడంట. ఈ విరిగి నలిగిన మనసు అంటే ఏంటి అంటే కంట్రైట్ స్పిరిట్. అంటే ఆ విరిగి నలిగిన మనసు గలవారు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవా నా భక్తి సరిపోదు, నువ్వు అనుకున్నంత నేను లేను, నీ యొక్క బలహీనతలన్నీ ఒప్పుకోవడం, యూఆర్ నాట్ అప్ టు ద మార్క్. అందుకే గాడ్ లవ్స్ ఎ కంట్రైట్ స్పిరిట్. నువ్వు ఎన్నెన్నో చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు, అన్నీ చేయలేకపోతున్నావు, పైగా అప్పుడప్పుడు మితిమీరుతున్నావు. ఇవన్నీ బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం, ఇది దేవునికి ఇష్టమైన బలియాగం అంట. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. నేను అన్ని చేశాను, ఇన్ని చేశాను, అది చేయగలను, ఇది చేయగలను కదా. దేవుని దగ్గర ఏమి చెల్లవు కదా అవన్నీ.
దేవుడు ఎవరు, నువ్వెవరు? కనుక దేవుని దగ్గర అణిగి మణిగి విరిగి నలిగి నేను నీవు తగ్గించుకొని కన్నీళ్లు గార్చి దేవుని తట్టు తిరిగితే మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. కాబట్టి అలాంటి హృదయంతో ప్రార్థన చేసి కొన్ని దినాలు కేటాయించుకొని 7, 14, 21, కొన్నిసార్లు 40 ఇలాగ నిన్ను నీవు తగ్గించుకొని కొద్దిగా అధిక పోషక ఆహారం మాని తగినంత మట్టుకు తిని కొద్దిగా పేదలకు బీదలకు మిగిలిన ఆహారం ఇచ్చి దేవుని మనస్సు కలిగి ఉంటే నీ త్రోవ సరళమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద పైబడేవారు ఒక్క త్రోవలో వచ్చి ఎన్ని త్రోవల్లో పోతారట? 7 త్రోవల్లో పరారైపోతారు. ఇది గొప్ప కార్యం, ఇది పెద్ద సైన్స్. ఇది మీకు చెప్తే మరి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా నేను వచ్చి నాతో ఉన్న వాలంటీర్స్తో మాట్లాడినా, దేవుని వెతకడం అనేది ఒక పెద్ద శాస్త్రం అండి. హల్లెలూయా. సైన్స్లు చాలా ఉన్నాయి లోకంలో, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ మించిన జ్ఞానము దేవుని వెతికే వ్యక్తికి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు సీక్ గాడ్ యు హ్యావ్ గాడ్స్ పవర్. చూడండి, నువ్వు దేవుని వెతుకుతున్నావు. అల్లు అర్జునుని వెతికి ఒక స్త్రీ పోయింది కదా, ఏమైంది? ఆమె చనిపోయింది. ఎవరిని విమర్శించాను నేను, కానీ ఇట్స్ ఎ పిటి. నాకు కూడా చాలా బాధ ఉంది. ఆమె రామ్నగరేనంట. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను ఆమెను దర్శించి ఆమె కొరకు ప్రార్థన ఆమె విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు ప్రార్థన చేయడం నా వంతు ఒక సేవకురాలు. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ దట్ హౌస్. ఆ పిల్లలు, ఒక బాబు అయితే మరణం పడకలో ఉన్నాడు. అంటే ఎంత విషాదం చూడండి, ఒక కుటుంబంలో ఎంత విషాదం అమలుకుంది. ఎంత డబ్బు ఇచ్చినా ఆ కుటుంబము సంతోషంగా ఉండగలుగుతుందా? కానీ మరి ఆ యాక్టర్ కొద్దిగా డబ్బు ఇచ్చినట్టు నాకు వార్తల్లో చూసినాను. అంటే మరి దేంతో ముడిగట్టలేము ఆ విషాదాన్ని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యు సీక్ గాడ్ యు హ్యావ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుని వెతుకుతే దేవుని సన్నిధి చాలు నీ జీవితానికి సరిపోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకెవ్వరిని వెతికినా నీకు దొరకదు అటువంటి శక్తి. నువ్వు ఉన్నాయి కోల్పోతావు అంతే. అందుకే దేవుని వెతుకువారులారా మీ హృదయము తెప్పరిల్లును గాక అని అంటాడు ఒక దగ్గర. దేవుని వెతకడం. నీకు ఒక సమస్య వచ్చింది, ఇన్ని ప్రసంగాలు విన్నావు, భయపడొద్దు 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 భయపడొద్దు. ఇవన్నీ ప్లేలిస్ట్లో మీకు 40 ప్రసంగాలు మంచిగా సేవ్ చేసి పెట్టుకోండి. తీరిక వెళ్ళి మళ్ళీ రీవైండ్ చేయండి. ఎన్నిసార్లు విన్నా దేవుని వాక్యం క్రొత్తగా అనిపిస్తుంది. అవునా కదా? చాలా కొత్తగా అనిపిస్తుంది. నేను కూడా అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాను, కానీ ఒకసారి చదివినాక పడేస్తాం మనం, అంతే పక్కన పెట్టేస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు. ఇది జీవపు మాటలతో నింపబడింది. దేవునికి స్తోత్రం. సో ఫుల్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ టైమ్ యూ హియర్ ఇట్ ఈస్ న్యూ. కాబట్టి నువ్వు వింటూ ఉండాలి. వినటం వల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం. అయితే ఈ రాజు ఏం చేసినాడు? ఉపవాస ప్రార్థన చాటించినాడు. ప్రజలందరూ రాజుకు విధేయులైనారు. వాళ్ళందరూ కూడుకొని దేవుడు తమకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ప్రార్థనలో ఉపక్రమించినారు. దే ఆర్ ఫాస్టింగ్ బికాస్ దే కెనాట్ ఫేస్ ద ఎనిమీస్. మంచి ప్రార్థన యెహోషాపాతు రాజు ప్రార్థిస్తాడు. చూడండి, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 12 వచనం నేను చదువుతున్నాను. 2 Chronicles 20th chapter 12th verse. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు. ఈరోజు ప్రసంగం పేరేంటి? వెరీ గుడ్. దేవుడే నాకు దిక్కు. యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తారు? మాకు ఏం దోషం లేదు, మాకు అంత సైన్యం లేదు, అంత అమ్యునిషన్స్ లేదు, అంత యుద్ధాయుధాలు లేవు, మాకు ఏమీ లేదు, మాకు చేతగాని వారం, ఇంత గొప్ప దండం మా మీదకి వస్తే మేము ఏం చేస్తాం? కాబట్టి వీరితో యుద్ధం చేయడానికి, ఈ సైన్యంతో యుద్ధమాడి గెలవడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు దిక్కు తోచడం లేదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎప్పుడైనా చేసినారు ఈ ప్రార్థన? నీవే మాకు దిక్కు అని. నేనైతే రోజు చేస్తాను ప్రార్థన. ఇక దిక్కెవరున్నారు? దేవుడిదే దిక్కు. నాకు మీకు దిక్కులు ఉన్నాయా? చాలా. ఏముంది, దేవుడు లేకుంటే ఇంకోరు చేస్తారు, అదర్ లేక అట్లా చెల్లని పని అవన్నీ. దేవుడే దిక్కని ప్రార్థన చేయాలి. నీవే మాకు దిక్కు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఉన్నారా ఎవరన్నా? పూర్తిగా నీ భార్య నిన్ను అర్థం చేసుకుంటుందా?
ఇంటికి తెచ్చే డబ్బు తీయకుంటే మొట్టకాయ వేస్తుంది ఆమె. అందరి ముందు నీ పరువు తీసేస్తుంది. కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటావు. నీకు ఎన్ని నొప్పులు బాధలు ఇవన్నీ ఉంటే ఓ 2 సార్లు చెప్పి చూడు, అయ్యా ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, నోరు మొయ్యమంటాడు ఆయన. కట్టుకున్నప్పటి నుండి నీకు నొప్పి అంటాడు. కానీ ఎవరికి చెప్పుకుంటే మన బాధలు తీరుతాయండి? ఎవరికి చెప్పుకుంటే నీ సమస్యలు తీరుతాయి? ఎవరు నీకు దిక్కు ఈ లోకంలో? ఓ పాట గుర్తొస్తుంది, పాడతాను. ఇది 1000 పాటల్లో ఉంది పాట. దేవుడే నాకు సహాయం అని ఉంది. 50వ పాట చూడండి. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభు ప్రేమము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. ఎన్నడైనా మారని మా యేసుడుండగా, పడండి, ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ మనం అందరం రక్షణ పొందిన వారు అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం. సచ్ ఏ గ్రేట్ ఎవర్ లాస్టింగ్ లవ్. అందుకే ప్రభు ప్రేమ అనుభవించిన ప్రతి ఒక్కరికి మానవ ప్రేమ చప్పగా ఉంటుంది. అదే బీపీ వస్తే ఉప్పు వేసుకోవద్దు అంటారు కదా, షుగర్ వస్తే ఏం వేసుకోవద్దు అంటారు? షుగర్ డిసీజ్, డయాబెటీస్ వస్తే షుగర్ మానం అంటారు, బీపీ వస్తే ఉప్పు మానం అంటారు. ఈ లోకం అలాంటిది. కానీ ఎప్పుడెప్పుడు తీపిగా ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, ఎన్నడూ వీడని ప్రేమ, అంతకంతకు వర్ధిల్లే ప్రేమ, అంతవరకు ఉండే ప్రేమ. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. దేవుని స్తోత్రం. అంతవరకు ఉంటుంది. ఈ లోక ప్రేమలన్నీ కూడా షరతుతో కూడింది. మీరు కొద్దిగా గమనించండి. షరత్ అనమాట. దెర్ ఇస్ అ క్లాజ్ అండ్ అ కండిషన్ ఫర్ దెర్ లవ్. నువ్వు చక్కగా ఉంటే ప్రేమిస్తారు, నీకు డబ్బు ఉంటే ప్రేమిస్తారు, నీకు పేరుంటే ప్రేమిస్తారు. కానీ ఏమీ లేని మనల్ని షరతు లేకుండా ప్రేమించినాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి, నీవే మాకు దిక్కు, నువ్వే మాకు దిక్కు. ఈ సమస్య నుండి గట్టెక్కించడానికి నీవు సరిపోతావు నాయనా. ఇంకా నీ ప్రేమ చాలు ప్రభు. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు విడదీస్తారు? అయితే యెహోషాపాతు రాజు ఉపవాస దినాన్ని చాటించి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అలాగూ మీరు ఈ అధ్యాయం అంతా చదవండి వరుస మీకు చాలా కార్యాలు తెలుసుకుంటారు. ఇక్కడ ఈ ప్రార్థనకు ప్రతిఫలంగా యెహోవా ఆత్మ యహజీయేలు సమాజంలో ఉన్నందుకు ఆయన మీదకి వచ్చినది. 14వ వచనం, ఆయన ప్రవచిస్తున్నాడు ఒక మాట, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ మాట మనకు వినబడితే ఎంత సంతోషం ఉంటుంది కదా.
మీరు చాలా కొండంత సమస్యలు నీ ముందుంటే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు ఈ అడ్డు ఆటంకాలకు నువ్వేం భయపడే అవసరం లేదు, ఈ పని నువ్వు కాదు, నేనే నీ కొరకు చేసి పెడతానంటే ఎంత సంతోషం ఉంటుంది కదా. అందుకే ఈ మాట, దేవుని మాట యెహోషాపాతు రాజుకు వచ్చింది. నీవు భయపడే అవసరం లేదు ఈ గొప్ప సైన్యానికి, నువ్వు జడియన అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఈ యుద్ధము నీవు కాదు, ఎవరు జరిగిస్తారు నీ పక్షాన? హల్లెలూయా. మనం ఒక పాట పాడతాం కదా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. హల్లెలూయా. చూడండి, దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధములు చేసి, వారు యుద్ధం చేసే పని లేకుండా వారి పక్షాన యుద్ధం చేసి గెలుపు విజయము తన ప్రజలకు ఇస్తాడు. అయితే యుద్ధంలో పోట్లాడే పని కూడా లేదంటున్నాడు 17వ వచనంలో. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. హల్లెలూయా. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీద పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఇంత శత్రు సైన్యం ఉంటే పొమ్మంటాడు సైన్యం, యు ఫైట్ ద బ్యాటిల్ అంటున్నాడు. వెళ్ళండి మీరు వారి మీద అంటే, ఇంత మరి ప్రవచన వాక్కులు వచ్చేసి గో ఫైట్ అంటే మరి ఎలాగ వీలవుతుంది? చిన్న రాజు, చిన్న సైన్యం, గొప్ప రాజులు, గొప్ప సైన్యాలు దండెత్తి వస్తుంటే ఎలాగ ఎదుర్కొంటారు? ఇక్కడ 19వ వచనం 19 చూడండి. కహతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంటే స్తుతిలో ఇంత శక్తి ఉందా? ప్రార్థనలో శక్తి, స్తుతిలో శక్తి, ఆయన సన్నిధిలో శక్తి, ఆయన నామములో శక్తి, ఆయన వాక్యంలో శక్తి, ఆయన పరిశుద్ధతలో శక్తి, ఆయన వాక్కులో శక్తి. ఇంకా చెప్పుకుంటూ పోతే అంత శక్తి. దేవుడు అంటేనే సర్వ శక్తిమంతుడు. మరి వీళ్ళు అందరు కలిసి ప్రార్థన చేసి తర్వాత వీళ్ళు స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారికి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, పాటల్లో చాలా శక్తి ఉంటుంది, ఆరాధనలో శక్తి ఉంటుంది. నీకు దిక్కు తోచినప్పుడు ఒక మూలలో ఎక్కడన్నా కూర్చొని కన్వీనియంట్ ప్లేస్లో పాడు, పాట పాడు. 1 పాడు, 2 పాడు, 3 పాడు, 4 పాడు, 5 పాడు, 6 పాడు, 7 పాడు. 7 పాటలు పాడగానే పిట్టలాగా ఎగురుతావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఉన్న బరువంతా దింపేస్తాడు ఆయన. నీ భుజముల మీద నుండి గంపలు దింపేస్తాడు. నీ చేతులు మూతగల గంపలు ఎత్తకుండా విడుదల పొందుతాయి. దేవునికి స్తోత్రం. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఒక మంచి డాక్టర్, PhD ఆమె ఉన్నట్టుండి చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయిందండి. అట్టర్ డిప్రెషన్, ఇక పడకబట్టిపోయింది. ఆమె ఉంటుంది ఒక 55-60 ఏళ్ళు ఉండింది అప్పుడు. మంచి ప్రొఫెసరు, మంచి హైలీ ఎడ్యుకేటెడ్ కదా. కానీ ఆమెకు పిల్లల పెళ్ళిళ్ళు అవుతలేదని ఆమెకు డిప్రెషన్ వచ్చేసింది. పిల్లల పెళ్ళి కాకుంటే డిప్రెషన్ రావడం అది ఏమంటారు, అలా రావచ్చా? వస్తుంది కదా. వస్తే దాన్ని వెళ్ళగొట్టాలి కదా మీరు. మరి ఆ డిప్రెషన్లోనూ కృంగిపోతారా? ఇక కృంగిపోయింది, పడకనోడు లేవనిస్తుంది. అయితే ఎలాగమ్మా ఇలాగ ఈమె చాలా వీక్ అయిపోయింది, ఏం చేయాలి అంటే నేను వాళ్ళకు ఒక వైద్యం చెప్పిన. నా వైద్యం అంతా దీంట్లోనే ఉంది కదా. నేను అన్నాను, మీరు ఇద్దరు కలిసి ప్రతిరోజు 7 పాటలు పాడండి, 7 సాంగ్స్ మీ ఇద్దరు కలిసి పాడండి. మరి ఇద్దరు బిలీవర్సే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. అయితే ఇద్దరు కలిసి 7 పాటలు పాడండి, అన్ని కార్యాలు దేవుడే చూసుకుంటాడు అని. అయితే మీరు చెప్తే నమ్మరండి, ఆ అమ్మాయి వివాహము ఘనంగా జరిగిందండి. చాలా హై టాప్ అఫీషియల్తో జరిగింది. దేవుని స్తోత్రం. ఆ అబ్బాయి అయితే ఫారెన్లో చదువుతున్నాడు,
మంచి ఒక చక్కని ఫారెనర్తో జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఇదంతా ఎవరు చేసిన పని అండి? స్తుతుల మీద ఆయన ఏం చేస్తాడు? ఆసీనుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మీకు డిప్రెషను, నిరాశ, నిస్పృహ, భయము, భీతి, గుండెదడ, దానికే మందు చెప్తున్నాను నేను. మనకు 1000 నామముల పుస్తకం ఎన్ని 5 సంవత్సరాలు కష్టపడి సమకూర్చినాము, అది చెప్పుకుంటూ స్తోత్రం స్తోత్రం పలకండి. పాట పుస్తకాలు 1000 పాటలు అండి, ఒక్కటి కాదు 2 కాదు. మిమ్మల్ని ఎంత ప్రేమించి ఇంత కష్టపడినాము తెలుసు కదా మీకు. 1000 పాటలు, అన్నీ రకరకాల పాటలు ఉంది, వివిధ సంఘాల పాటలు సంకలనం. ఇది పాడండి మంచిగా. సియోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. హల్లెలూయా. 642 వరకు ప్రేయర్ సెల్స్ తెరిచినాం. పాటలు పాడుతున్నారా? సెల్ ప్రేయర్స్లో పాడుతున్నారండి, పాడుతున్నారు. దేవుని తట్టు తిరిగిన వారు ఎవరు సిగ్గుపడరు. వారు తప్పకుండా వారి ముఖాల మీద దేవుని కాంతి ఉంటుంది. వారు గెలుస్తారు, వారు ఓడిపోరు. వారు కృంగిపోరు, వారు నిఠారుగా నిలబడగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు చేసే కార్యాలు అలా ఉంటుంది. వీళ్ళు ఉపవసించి ప్రార్థన చేసి, గాయకులను ఏర్పాటు చేసి, దేవుని కృప నిరంతరం ఉంటుందని పరిశుద్ధాలంకారాలు ధరించి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు వన్యవాసుల మీదను మాటుగా పెట్టాను కనుక వారు హతులైరు. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఇంతమంది రాజులు వచ్చినారు చిన్న రాజు మీద, చిన్న సైన్యం మీదకి. కానీ అక్కడ ప్రార్థనా శక్తి, స్తుతి శక్తి ద్వారా వారు యుద్ధం ఆడుకున్నారు. దెర్ వాజ్ ఎ గ్రేట్ ఫైట్ అమంగ్ దెమ్సెల్స్. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. వెన్ యూ ఆర్ ఇన్ క్లోజ్ కంపానియన్షిప్ విత్ గాడ్, దేవునితో నీకు మంచి సంబంధము, సత్సంబంధం ఉంటే, యూ బికమ్ లైక్ ఎ పిల్లర్ అన్నమాట. ఒక పెద్ద స్తంభంగా మారిపోతాం. మా బిల్డింగ్లో నా కొడుకు అఖిల్ చర్య అని ఒకటి రాసి పెట్టాను. అంటే ఇట్లా దిగుతూ ఉంటే కొన్నిసార్లు ఆ గోడ తలకు తగిలే అవకాశం ఉందని ఒకటి పెట్టినాడు, ఒక రాత. ఏమంటే హెడ్ వర్సెస్ పిల్లర్, పిల్లర్ విన్స్ అన్నాడు. మీకు ఎంత అర్థమైందో తెలియదు. ఈ తలకాయ పోయి ఇక్కడ కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? పిల్లరే గెలుస్తుంది. ఏది బద్దలవుతుంది? తల బద్దలేదు. అలాగూ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధితో, పాటలతో, ప్రార్థనతో, దైవ వాక్కులతో, వాగ్దానాలతో, 1000 నామములతో, దైవ వాక్కులతో బలపరచబడతావు, నో పవర్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. నువ్వు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిల్వనేరు. అది నా అనుభవం. కొన్నిసార్లు జటిలమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సేవ, ఇంత పెద్ద సేవ నడిపించడం అంటే, కుటుంబం నడిపించాలి, సేవ నడిపించాలి, ఎన్నెన్నో సవాళ్ళు ఉంటాయి. కానీ నేను ఎప్పుడైతే నిమగ్నం అయిపోతానో, లీనమవుతానో దేవునిలో, మళ్ళీ సమస్య కనబడదు నాకు. ఇప్పుడు చూస్తున్నాం ఈ శత్రువులను మీరు ఎన్నడూ చూడరంటాడు కదా. అలాగూ అందుకే భక్తులు రాసిన మాటలు ఎంత శక్తి కలదంటే, 97వ కీర్తన 5వ వచనంలో మాటను చూడండి. మీరు ఈ రెఫరెన్స్ ఎప్పుడు గుర్తుండాలి మీకు. సామ్స్ 97 5th వర్స్. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. కరగడం ఏంటి అంటే, దేవుడు ఎవరు? ఒకటి కరగాలంటే ఏం కావాలా? ఒక వస్తువు కరగాలంటే ఏం కావాలి? మరి దేవుడు ఎవరు? మామూలు అగ్ని, దహించు అగ్ని. అదొకసారి చదువుదాం. ఫిబ్రవరి 12:29. నేనైతే 1000 నామాల్లో మొట్టమొదటి పేరు ఏం పెట్టాలని రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి నామము కన్జ్యూమింగ్ ఫైర్. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నేను చదువుతాను, వినండి. ఫిబ్రవరి 12:28-29 మిళితమైంది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము.
ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు దహించి ఎన్నో నామాలు దేవునికి. దేవుడు అగ్నిలోనే కదా మోషేకు మాట్లాడినాడు. ఏలియాను అగ్ని ప్రవక్తగా చేసినాడు. ప్రార్థన చేస్తే అగ్ని రూపంలో దిగొచ్చినాడు. అగ్ని గురించి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మనం మర్చిపోతాం చాలా. అగ్ని వలె ఆయన నిన్ను కంచె వేసి కాపాడుతాడు, దుష్టుడు నీ మీదకి రాకుండా. ఆయన దహించు అగ్ని, అండ్ యూ కెన్ కన్జ్యూమ్ ఎనీ ప్రాబ్లం. ఏ సమస్య అయినా ఆయన అగ్ని కనుక నువ్వు ప్రార్థన చేసి స్తుతించి దేవుని కొనియాడినప్పుడు ఆ అగ్ని దీన్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. హల్లెలూయా. అందుకే డోంట్ ప్లే విత్ గాడ్ ఆర్ గాడ్స్ చిల్డ్రన్. ఆయన అగ్నితో ఆడొద్దు అంటారు కదా, ఏమంటారు? డోంట్ ప్లే విత్ ఫైర్. దైవ కార్యాలు చాలా జాగ్రత్తగా చేయమని ఉంది వాక్యంలో. అల్లాటప్పగా చేయకూడదంట. దేవుని సేవకులు కానీ, పిలువబడిన వారు కానీ, విశ్వాసులు కానీ మనము వినయ భయభక్తులతో దేవుని కృపగలిగి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. అయితే ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడంటే, యెహోషాపాతు ఆ ప్రజలకు, ఆ రాజుకు, ఆ దేశానికి దేవుడు చేసిన కార్యం ఎంతంత కాదు. భద్రంగా ఆ దేశాన్ని కాపాడినాడు, ఆ రాజును కాపాడినాడు. మరి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు కలహించి ఒకరినొకరు చంపుకున్నారంట. ఇక్కడ వాక్యం 23 చూడండి. అమ్మోనీయులను, మోయాబీయులను, జెయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయాలని పొంచి ఉండి వారి మీద పడి వారు షేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. అందుకే దేవుని ప్రజల మీదకి వచ్చేవారు, నేను అన్నట్టు వచ్చి ఢీ కొడితే వాళ్ళు చెల్లా చెదరైపోతారు. అది అక్కడే ఉంటుంది. దేవుని కార్యాలు అలాగే ఉంటుంది. అందుకే మీకు చెప్పినాను, హెడ్ వర్సెస్ పిల్లర్, పిల్లర్ విన్స్, హెడ్ బ్రేక్స్. అలాగే మీరు గట్టి గోడ మీద ఒక ఇటుక పెడ్డ తీసుకొని గట్టి కొట్టండి, గోడ పగులుతుందా? ఇటుక ముక్కలు అవుతుందా? అదనమాట దేవుని భక్తి అంటే. దేవుని స్తోత్రం. నువ్వు గట్టి ఒక ఇటుక తీసుకొని గోడ మీద గట్టి కొడితే గోడకేం కాదు, ఇది ముక్కలైపోతుంది, చెదరైపోతుంది. దేవుడు శత్రువులను అలా చెదరగొడతాడు అనమాట. శత్రువులను చెదరగొడతాడు. నీ విశ్వాసం అనమాట. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. దేవా, నువ్వు నన్ను ఈ రక్షణ మార్గంలో నడిపించినావు, ఎవరేమి చేయగలుగుతారు? ఎవరు నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయగలరు అని నీవు అట్లా విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం, దేవుని ఆరాధించడం, దైవ సన్నిధిని దింపుకోవాలి. దైవ సన్నిధి ఎప్పుడు దిగుతుంది అంటే, నీవు ఇలాగూ ఒక మందసం, ఒక సన్నిధి, ఒక ప్రార్థన నీ గుడిలో లేక నీవు అక్షరార్థంగా ఇలాగూ దేవుని కొరకు వండుతూ ఉంటే తప్పకుండా దైవ సన్నిధి దిగి వస్తుంది. నీకు దేవుని సన్నిధి ఉన్న చోట మానవుని ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోతుంది. నీ మీదకి ఎవరూ రారు. నువ్వు చూస్తున్న శత్రువులు మటుమాయమైపోతారు. అందుకే భక్తుడైన దావీదు కానీ ఇంకా భక్తులు ఏమంటారు? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఊరికేనా అంటారు, అనుభవం లేకుండా. ఒక్కరు వస్తేనే మీరు భయపడతారు, అప్పులోడు వస్తేనే భయపడతారు, ఒక కాకి యూనిఫామ్ పోలీస్ అయిన వస్తేనే అబ్బో ఎందుకు వచ్చినాడు అంట. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనంటే ఎంత ధైర్యం కావాలో. ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని బట్టి వస్తుంది. హల్లెలూయా. ఎంత శక్తి ఒక దైవ భక్తునికి, భక్తురాలికి ఉంటుందంటే, వారు శత్రువుల గురించి ఆలోచించడం కాదు, శత్రువులను ఓడగొట్టే ప్రభు గురించే ఉంటాయి. వాళ్ళ ప్రభు శక్తినే వారు ధ్యానిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది కదా, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన
నువ్వొక్క నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందుకే నీవు ప్రత్యేకంగా ఉండాలి ఈ లోకం నుండి. షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఈ లోకంతో రాజీ పడకూడదు. యువర్ వే ఈజ్ డిఫరెంట్, యువర్ కాల్డ్ టు బి డిఫరెంట్. నువ్వు ఈ లోకం నుండి ప్రత్యేకింపరచబడి ఉన్నావు. నీ దారి వేరు, వారి దారి వేరు. అందుకే రెండు తలంపులు ఉండకూడదు. దేవుడే నా దిక్కని ప్రార్థన చేస్తున్నాడు అంతటి రాజు. అయితే జరిగిందేంటో ఇక్కడే ఉంది, మీరు చూడండి. వారు ఒకరినొకరు చంపుకున్నారు, శత్రువులందరూ మటుమైపోయినారు. 24వ వచనం, యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒక్కడును తప్పించుకోలేదండి. ఇక్కడేమో ఒక్కడు చచ్చిపోలేదు, అక్కడ శత్రువులు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. యెహోషాపాతును అతని జనులు వారి వస్తువులను దోచుకున్నట్టు దగ్గరకు రాగా ఆ శవముల మీద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడాను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనది, దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టాను. అబ్బా, ఎంత గొప్ప విషయం ఇది! ఎంత గొప్ప విషయం అండి ఇది. వారిని అంతమొందించడానికి శత్రువుల మీద ఉన్న ఆభరణాలు, శవాల మీద ఉన్న ఆ ఆభరణాలు ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టింది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, విజయమైన ఐశ్వర్యమైన దేవుని వల్లనే కలుగుతుంది. మరి దేవుడు నీ పక్షం ఉంటే నీకు గెలుపు నిశ్చయం, నీకు ఓటమి రాదు. ఉపవాసము, ప్రార్థన, అలాగే స్తుతి, ఆరాధన, నీవు దేవుణ్ణే దిక్కుగా చేసుకుంటే నీ శత్రువు తప్పకుండా ఓడిపోతాడు. కానీ చివరిగా యెహోషాపాతు రాజు ఒక తప్పు చేసినాడు. అది నాకు చాలా విచారం అనిపించింది. దేవుడే నా దిక్కని ప్రార్థన చేసిన వ్యక్తి చివరి రోజుల్లో అట్ ది ఎండ్ హీ టర్న్ ఫ్రమ్ ద రైట్ పాత్. అంటే అంతవరకు దేవునితో ఇంత సన్నిహితంగా ఉండి రాజ్యాన్ని నడిపించినాడు, దేవుని వైపు మళ్ళించినాడు, గొప్ప విజయాలు సాధించినాడు. తర్వాత దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందట? చెడగొడుతుంది. ఇది నేర్చుకోవాలి, ఈ పాఠం నేర్చుకోవాలి అందరూ. 1 కొరింథీ 15:33 ఉంది. దుష్ట సాంగత్యం. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ కంపెనీ యూ విల్ బి మిస్లెడ్, యూ విల్ ఫేస్ డిఫీట్. అంతవరకు దేవునితో ఉన్న వ్యక్తి ఆహాబు రాజుతో వియ్యమొందినాడు. చూడండి, అక్కడ ఆరంభమైంది అతని పతనం. ఎవ్రీ స్టెప్ యూ టేక్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ అడుగు తీసుకుంటున్నావో అది చాలా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. అనాలోచితంగా నువ్వు చేసే పనులకు చాలా చేదు అనుభవాలు నీకు ఎదురవుతాయి. పెద్ద ఏనుగు కూడా అడుగు తప్పిందంటే ఏం చేస్తుంది? అది పడిపోతుంది. అంత పెద్ద శరీరంతో అడుగు తప్పిందంటే పడిపోతుంది. ఎంత పెద్ద ట్రైన్ అయినా పట్టాలు తప్పితే ఏమవుతుంది? పడిపోతుంది. జీవితంలో ఎప్పుడు పట్టాలు తప్పకూడదు. దానికి ఎక్కువ ప్రార్థన కావాలి, దైవ భయం కావాలి, వినయం కావాలి, దేవుని ఆజ్ఞలు మీరకూడదు, భయభక్తులతో దేవుని సేవించాలి. అప్పుడు నువ్వు ఎన్నడూ కదలని సియోను కొండవలే అయిపోతావు. దేవునికి స్తోత్రం. ఈ యెహోషాపాతు దారి తప్పినాడు, మరి దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయినాడు. ఆహాబు రాజు మరి అతడు విగ్రహారాధికుడు, భార్య మాట వినేవాడు, వాడు మొత్తం విగ్రహారాధికుడు అయిపోయినాడు. కడు దుర్మార్గుడు కదా ఆహాబు. ఆయనతో స్నేహం, ఆయనతో బియ్యం పొందినాడు. తర్వాత ఆరామ్ అని, అహజ్యా అని వీళ్ళందరూ విగ్రహారాధన ప్రోత్సహించే వారితో ఆయన కలుసుకున్నాడు. చెడు స్నేహం, చెడు సాంగత్యం, అలాగూ అతను పతనమై మరణించినాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేను చివరిలో అంటే, ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ హూస్ కంపెనీ యు ఆర్. 25 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా హీ డైడ్ ఏ మెజరబుల్ డెత్ అని చరిత్ర అంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు. నీ భక్తి పాడు చేయడానికి కొందరు చెప్పే మాటలు, వారు చెప్పే తలంపులు, ఆలోచనలు ఎప్పుడు వినదు. అందుకే 1 కొరింథీ 15:33 చదివి నేను ముగిస్తున్నాను. 1 కొరింథియన్స్, నిన్ను త్రోవ మళ్ళించడానికి చాలా ఆలోచనలు నీకు ఇస్తారు మనుషులు. మనిషి తట్టు చూడకూడదు. దేవుడు నీ గురించి ఏమంటున్నాడు అది చాలా ముఖ్యం. దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు గాడ్ విల్ లీడ్ యూ ఇన్ ద పర్ఫెక్ట్ మేనర్. కుడి తట్టైనను ఎడమ తట్టైనను నువ్వు తిరిగిన ఎడల నీ చెవులకు ఒక శబ్దం వినబడినంట.
ఆ శబ్దం ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకోవాలి. రాంగ్ కంపెనీ లీడ్స్ టు డిజాస్టర్. 1 కొరింథీ 15:33 చూడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకు, నీ చిత్తంలో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకు, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామం స్తోత్రం. ఇంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదు, మాకు బలం చాలదు, నీవే మాకు దిక్కని ప్రార్థించిన యెహోషాపాతు రాజు అయినా ఎంత గొప్ప విజయం అతనికి ఇచ్చినావు. కొల్లసం మోల్చుకోవడానికి 3 రోజులు పట్టిందని. ఎదురాడే వారందరూ శవాలై నేల కూలినారు. ఇంత గొప్ప విజయం అనుభవించి కూడా దేవుని రుచి చూచిన తర్వాత వెనకడుగు వేసినాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి మేము అనేక పర్యాలు మా జీవితంలో తెలుసుకుంటాం. అయినా కానీ కొన్నిసార్లు మనుషుల చెడు ఆలోచనలకు మేము లొంగిపోతూ ఉంటాం. ఆ తప్పు ఎన్నడూ జరగకూడదని దాసరాలు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రేష్టమైన చక్కని పరిపూర్ణమైన మార్గం నుండి వైదొలగించడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గురి యొద్దకే నేను పరిగెత్తున్నానని పౌలు అంటున్నాడు. విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు నా నేత్రాలు పెడతాను అంటున్నాడు. అవును ప్రభువా, యేసు మీద మేము లక్ష్యం ఉంచాలి. ఈ లోకం మాకు చెడు ఆలోచనలు ఇస్తుంది నాయన. ఈ లోకం మాకు తండ్రి కాని తలంపులను నూరి మా మదిలో పోస్తుంది తండ్రి. వాటన్నిటినీ ఛేదిస్తూ మేము నీవే మాకు దిక్కునైనా, ఇక దిక్కెవ్వరూ లేరు. నీవు మా యుద్ధములు గెలిపించే దేవుడవు, మా పక్షాన యుద్ధములు చేసే దేవుడవు. శత్రువులను మట్టు పెట్టే శక్తి నీలో ఉంది ప్రభువా. శత్రువుల ఎదుట భోజన బల్ల సిద్ధపరిచే గొప్ప దేవుడవు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనని అంటున్నాడు ప్రభువా కీర్తనకారుడు. అలాంటి శక్తి గల జీవితం మాకందరికి దయచేయమని, నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని ప్రభు, మేము తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మమ్మల్ని కాపాడమని, తప్పుడు వ్యక్తులతో సాంగత్యం చేయకుండా కృప దయచేయమని. ఎంత గొప్ప మేలు అనుభవించిన యెహోషాపాతు అన్యులైన రాజులతో సహవాసం చేయడం, దుర్మార్గుడైన ఆహాబు రాజు బియ్యం ఉండడం, ఇవన్నీ ఎంత పాపాలుగా ఎంచబడింది. ఆయన మరణం దుర్మరణం పొందినాడు. కాబట్టి అలా కాకుండా ఎల్లప్పుడూ నిన్ను ఆనుకోవడానికి మాకు సహాయం తెచ్చింది. మేము భయపడకుండా నీవే మాకు దిక్కని మా హృదయాల్లో ఈ మాట ముద్రించుకోవాలని ప్రభువా, నీవు మాకు సహాయం దయచేయమని. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి ప్రతి భయం నుండి విడిపించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. దేవుడు సమృద్ధిగా మనలందరిని ఆశీర్వదించునుగాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు
40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.